మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాము. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుడు 28 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 28వ తారీఖు వరకు, ఎప్పటి నుంచి 16 నుంచి ఒక 2 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. తద్వారా ఈ 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవానుడు ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తారు. జన్మంలోనే శుక్రుడు అంటే జాతక రీత్యా జన్మంలోనే గురువు ఉంటే ఎంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారో, గోచారంలో ఇక్కడ మీకు శుక్రుడు ఉండటం అనేది అంటే 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జన్మంలో ఉన్నారు. జన్మంలో ఉన్నప్పుడు మీకు మంచి ఆలోచనలు, దైవభక్తి, మంచి పాండిత్యము, మీరు ఏది చెప్పినప్పటికీ ఒక ఉల్లాసము, ఉత్సాహము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మీకు ఈ లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి వాళ్ళందరికీ కూడా మంచి ఒక అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నారు. తదుపరి ఉండేటటువంటి 2 రోజులు ఉండేటటువంటి ద్వితీయ స్థానంలో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. అక్కడ ఈ జన్మంలో ఉన్న రోజుల్లో మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, అలాగే సోషల్ మీడియాలోనూ ఉండేటటువంటి వారికి పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళారూపాలు చాలా ఉంటాయి. వాటిని కొంతమంది వృత్తిగా చేసుకుంటారు, కొంతమంది ప్రవృత్తిగా చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్న వారందరికీ కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. షేర్ మార్కెట్లో పెట్టేవాడికి కూడా చాలా బాగుంటుంది. ఇక 2 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. ధనం బాగా వస్తుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనుబంధం, పిల్లలతోటి అనురాగ ఆప్యాయతలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మొత్తం మీద శుక్రుడు ఈ 15 రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని ఈ మేషరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ మేషరాశి వారికి తృతీయ, చతుర్థ స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో 23వ తారీఖు వరకు, 16 నుంచి 23వ తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి చతుర్థ స్థానంలో 24 నుంచి 30వ తారీఖు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో బుధుడు మంచి శుభ ఫలితం ఇవ్వకపోయినప్పటికీ అక్కడ అంటే మంచి సుఫలితాన్ని ఇవ్వకపోవటం అంటే ఏం లేదండి, ఎవరి సహాయ సహకారాలు అందవు మీకు. ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు బయట నుంచి అందేటటువంటి అవకాశం తక్కువ. ఇకపోతే 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు బుధుని యొక్క సంచారం 4వ స్థానంలో చేస్తోంది. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా బుధుని మీకు ఇవ్వబోతున్నారు. మీ అమ్మగారి మీద మీకుండే ప్రేమ, మీ మీద మీ అమ్మగారికి ఉండేటటువంటి ప్రేమానురాగాలు, ఇవన్నీ కూడా బాగా వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. అలాగే విద్యను అభ్యసించే వాళ్ళు అయినట్టయితే వాళ్ళకి విద్య బాగా వస్తూ ఉంటుంది. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఆ సుఖాలు, వాటి వల్ల వచ్చేటటువంటి సుఖాలన్నీ పొందగలుగుతారు. అందులో ఏ విధమైన అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఏదైనా సౌఖ్యాన్ని భూమి ఏదైనా కొనాలనుకున్నారు కొనుక్కోగలుగుతారు. అలాగే కారు కొనుక్కోగలుగుతారు. ఇట్లా ఏదైనా మీకు కొనుక్కోవాలని మనసులో ఆశ ఉన్నటువంటివి ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో అంటే ఈ మేషరాశి వాళ్ళలో ఎవరైనా ఉన్నట్టయితే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు బుధుడు కల్పిస్తూ ఉన్నారు. ఇది ఈ విధంగా మేషరాశి వారికి బుధుడు ఇచ్చేటటువంటి ఫలితం. ఇక
మేషరాశి వారికి గురువు మిథున రాశిలో సంచారం అంటే 3వ రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 3వ రాశిలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరైనా మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ వారి యొక్క సహాయ సహకారాలు అందవండి. మీకు మనసా వాచ కర్మణ కూడా వాడు చేయాలని ఉన్నప్పటికీ చెయ్యలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత ఈ గురుగ్రహం తృతీయ స్థానంలో మొత్తం 15 రోజులు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం 15 రోజులు పక్షపడతారు కాబట్టి మనం 15 రోజులు చెప్పుకుంటున్నాము. కానీ ఈ స్థానంలో అంటే మిథునంలోనే ఆయన సంవత్సరం కాలం పాటు ఉంటారు. ఈ సంవత్సర ఫలితాలు మరి నెల ఫలితాలు చెప్పుకున్నా, వార ఫలితాలు చెప్పుకున్నా, నెల ఏ ఫలితాలు చెప్పుకున్నప్పటికీ కూడా గురువు గారు ఈ మేషరాశి వారికి ఇచ్చే ఫలితం ఇదే విధంగా ఉంటుంది. మేషరాశి వారికి గురువు అనుకూలుడు కాదు. కానీ ఇప్పుడు మనం పక్ష ఫలితాలు కాబట్టి 15 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఓకే, ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మీరు తీసుకున్నట్టయితే ఆయన 3వ స్థానంలో అంటే మిథునంలోనే ఆయన కూడా సంచారం చేస్తూ ఉన్నారు మేషరాశి వారికి. అంచేత 3వ స్థానంలో రవి బాగా యోగిస్తారు. చాలా బాగా మంచి ఫలితాలన్నీ అందరి యొక్క సహాయ సహకారాలు అందుతుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకంటే పై స్థాయి వారు కానీ మీతో సమానమైన స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ కింద స్థాయి వారు కానీ అందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. వాళ్ళ సహాయ సహకారాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ రవి అంటే సూర్యభగవానుడు మీకు అందించబోతున్నారు. ఇకపోతే పంచమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ పంచమ స్థానంలో అంటే కుజుని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే కేతు యొక్క ఇద్దరు కలిసే జరుగుతున్నారండి. అయితే కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితం ఇవ్వజాలదు. ముఖ్యంగా ఇద్దరు కూడా సంతానం మీద వారి యొక్క దృష్టి పెడతారు. అంటే పిల్లలకి సరిగా చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, తద్వారా గాయాలు చేసుకోవటం ఒక వయసు వరకు అలా ఉంటుంది. ఇంకొంచెం వయసు ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం చెడు స్నేహాల వైపు మొగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి. ఈ రాహుగ్రహ సంచారం ఏకాదశి స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన. ఏకాదశి స్థానంలో రాహు అనే కాదండి, నవగ్రహాల్లో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఏకాదశి స్థానంలో మంచి ఫలితంలే ఇస్తారు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో సోదరులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందజేస్తారు. ధనార్జన బాగుంటుంది. వ్యవహారం ఏదైనా కొత్త వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీ యొక్క నైపుణ్యం చూపిస్తారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు, ధన లాభాలు ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం మనకి రాహు వల్ల కలుగుతూ ఉందండి. ఇకపోతే శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శని 1000 స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇంకో మాట మనం చెప్పుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనట్టు శని ఇక్కడికి ఈ మీనంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏలినాటి శని జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే పక్ష ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాం. కానీ ఇదే రాశిలో మేషరాశి వారికి 1000 స్థానంలో శని 2.5 సంవత్సరాలు గడపబోతున్నారు. గతించినటువంటి కొద్ది నెలల పాటు వదిలిపెట్టేసేయండి, కానీ మొత్తం మీద 2.5 సంవత్సరాలు ఇక్కడే సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆయన 1000 స్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఉండదండి. ధన వ్యయం బాగా ఎక్కువగా ఉంటుంది. శత్రుభయం పెరుగుతుంది. మనోవిచారం పెరుగుతుంది. కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎందుకంటే ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు, కొన్ని కోట్ల మంది ఈ రాశి కిందకి వస్తారు. మేషరాశి ప్రతి రాశి కిందకి కూడా సుమారుగా 830 కోట్ల జనాభా కాబట్టి దాన్ని మనం 12 రాసులు పెట్టి భాగించినట్టయితే మనకు సుమారుగా 70 కోట్ల దాకా వస్తారు. అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళని చూస్తేనే పాపాలు పటాపంచలేకపోయేంత మంచి వాళ్ళు ఉంటారు. వాడు మొహం చూస్తేనే సకల దరిద్రాలు చుట్టుకునేటువంటి పాపాత్ములు కూడా ఉంటారు. అటువంటి పాపాత్ములకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అది గమనించుకోవాలి.
ఇదేదో కేవలం నాది మేషరాశి నాకేదో అయిపోతుంది కంగారు పడకండి. ఇది రాశి ఫలితాలు. ఇది మీకు 10 నుంచి 15% మాత్రమే ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకమే మీది, దానికి దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకే ఉండాలి. అలా అని చెప్పి దీన్ని పక్కన పెట్టడానికి లేదండి. దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కాబట్టి మీరు కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఇవన్నీ సర్వసహజం. కాబట్టి దీనికోసం మీరు ఏది కంగారు పడిపోవద్దండి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉందని కానీ, లేకపోతే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడాల్సిన పని లేదు. రోజు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇందులో ఏ గ్రహాల వలన ఏమేమి సుఫలితాలు ఉన్నాయి, ఏ గ్రహాల వల్ల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల్లో అనేది కూడా గమనించారు కదా. కాబట్టి మీరు ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ నవగ్రహాలు కానీ, నవగ్రహ మంత్రాలు కానీ, గాయత్రి కానీ ఏదైనా చేసుకున్నట్టయితే వీటి నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ 15 రోజుల కాలంలో, ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య కాలంలో ఎవరైనా పిల్లలు పుడితే వారికి ఖచ్చితంగా కాలసర్పదోషం వర్తిస్తుంది. అది ఏదనేది మన లగ్నాన్ని బట్టి మనం అందులో కాలసర్పదోషాలన్నీ ఒకటి కావు. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత ఇది జన్మించినటువంటి లగ్నాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అటువంటి జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి ఏ రకమైన కాలసర్పదోషం ఉంది అనేది తప్పకుండా తెలియజేస్తాము. అది ఈ జాతకం చూపించుకుని చక్రం వేసుకుని రాయించుకుంటే చెప్తాను. శుభం భూయాత్.